ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజల హల్లెలూయా చెప్పాలందరి గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని కన్నుండి ఆశ్చర్యకరంగా వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో ఇక్కడ దేవునికి ఇష్టమైన యాగములు కనిపిస్తూ ఉన్నాయి. యాగము అనగా అర్పించుట అని అర్థం. ఇలాంటి యాగములు, ఇలాంటి అర్పించుకునే విధానము దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనవి మనము చేసినప్పుడు దేవుడు మనమంటే ఇష్టపడతాడు, మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు, మనలను ఘనపరచడానికి ఇష్టపడతాడు, మనల్ని అభిషేకించడానికి ఇష్టపడతాడు, మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు, మనతో సహవాసం చేయటానికి ఇష్టపడతాడు, ఆయన రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడతాడు, మన యొద్దకు రావటానికి ఎల్లప్పుడూ మనతో నివాసం చేయటానికి ఆయన ఇష్టపడతాడు. అలా ఆయన ఇష్టపడాలంటే ఆయనకి ఇష్టమైనవి మనం చేయాలి. ఏంటి ఆయనకి ఇష్టమైనది అంటే, కొన్ని యాగములు ఉన్నాయి, కొన్ని అర్పించుకోవలసినవి ఉన్నాయి. ఆ యాగములు లేదా అర్పితములు మనం అర్పించుకున్నప్పుడు అది దేవునికి ఇష్టమైన కార్యము. మరి ఏ యాగములు దేవునికి ఇష్టమైన కార్యములు అని గమనించినట్లయితే 56వ కీర్తన 13వ చరణం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించెదను, నేను నీకు స్తుతి యాగము అర్పించెదను. చాలు. అలాంటిది ఇంకొక మాట 50వ కీర్తన 14వ చరణం. దేవునికి స్తుతి యాగము చేయుము, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఇక్కడ రెండు ఒకే విధంగా ఉన్నట్లు కనిపించినా కొంచెము తేడా ఉన్నది. ఏంటి తేడా అంటే 56వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. కీర్తనకారుడు అంటాడు, నేను మొక్కుకొని ఉన్నాను అనగా దేవునికి చెల్లించవలసిన మొక్కుబడి నా మీద నిలిచి ఉన్నది. నేను నీకు స్తుతి యాగములు అర్పించెదను అంటున్నాడు. నేను మొక్కుకున్నానయ్యా, నేను నీకు చెల్లించవలసినటువంటి మొక్కుబడి నా మీద నిలిచి ఉన్నది అని నేను నీకు స్తుతియాగము అర్పించేదను అంటాడు. ఇక్కడ స్తుతియాగము అర్పించుట అంటే కృతజ్ఞత కలిగి నేను నీకు ఆ మొక్కుబడిని చెల్లించేదను అని అర్థం. నేను నీకు మొక్కుకున్నానయ్యా, కృతజ్ఞత కలిగి ఆ మొక్కుబడి నీకు చెల్లిస్తా, ఆ మొక్కుబడిని నేను నీకు అర్పిస్తా. అది 50వ కీర్తన 14వ చరణంలో గమనిస్తా. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లించుము. అనగా మీరు దేవునికి ఏమైతే మొక్కుకున్నారో కృతజ్ఞత కలిగి దానిని దేవునికి చెల్లించండి, అర్పించండి అని చెప్తున్నాడు. ఒకటి దేవునితో చెప్తున్నాడు, దేవా నేను నీకు మొక్కుకున్నాను, కృతజ్ఞత కలిగి ఆ మొక్కుబడి నీకు చెల్లిస్తాను. అలాగే ఇక్కడ మనుషులతో చెప్తున్నాడు, మీరు దేవునికి ఏదైతే మొక్కుకున్నారో కృతజ్ఞత కలిగి దానిని దేవునికి చెల్లించండి,
అని చెప్తున్నాడు. ఇక్కడ దేవునికి మనం ఏమైతే మొక్కుకున్నామో ఆ మొక్కుబడి దేవునికి చెల్లించాలి. దీనికి మరొక పేరేంటంటే స్తుతి యాగము అంటారు. స్తుతి యాగము అంటే దేవుణ్ణి స్తుతించటమే కాదు, దానిలో దాగి ఉన్న ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే దేవునికి ఏదో మొక్కుకున్నావు, తప్పనిసరిగా ఆ మొక్కుబడి నువ్వు చెల్లించాలి. ఆలస్యం చేయకూడదు, పట్టి పట్టనట్టుగా ఉండకూడదు, ఆ ఏముందిలే అని నిర్లక్ష్యం చేయకూడదు. అది నీకు ఉరి అవుతుంది అని రాయబడం. ఉరి అంటే ప్రమాదము, ఉరి అంటే నష్టము, ఉరి అంటే మరణము, ఉరి అంటే పాపము. దేవునికి కొన్ని సందర్భాలలో మీకు కష్టం వచ్చినప్పుడు మొక్కుకుంటూ ఉంటారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, దుఃఖం ఎదురైనప్పుడు, కన్నీళ్ళు ఎదురైనప్పుడు దేవునికి మొక్కుకుంటారు. దేవా, ఈ కార్యము జరిగితే నేను నీకు అలా చేస్తా, ఇలా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, బాప్తిసం తీసుకుంటా, ప్రతి ఆదివారం మందిరానికి వస్తా, బాగా బైబిల్ చదువుకుంటా, బాగా ప్రార్థన చేసుకుంటా, బాగా భక్తిగా ఉంటా, కానుకిస్తా, అలా కొన్ని మొక్కుకుంటారు మీరు దేవునికి. ఈ కార్యం జరిగితే ప్రభువా తప్పనిసరి నేను ఇలా చేస్తానయ్యా మొక్కుకుంటారు. కార్యము జరిగిన తరువాత దానిని మీరు మర్చిపోతారు, ఆలస్యం చేస్తారు. అది ఉరి అవుతుంది, అది కరెక్ట్ కాదు, అది ప్రమాదం. మొక్కుకున్నావు, తప్పనిసరిగా చెల్లించాలంతే. దేవునితో ఆటలు కాదు. ఆయన ఎంత జాలి గల దేవుడో అంత రోషము గల దేవుడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయనంత జాలి భూలోకంలో ఎవరికి లేదు, ఆయనంత రోషము కూడా భూలోకంలో ఎవరికి లేదు. మొక్కుకున్నావు, సేవ చేస్తానని, ఆ మొక్కుబడి చెల్లించాలి, అంతే. దట్స్ ఆల్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జిమెంట్. ఎందుకంటే ఈరోజు ఆయన మౌనంగా ఉన్నా, ఒకరోజు ఆయన ముందు నువ్వు నిలబడాలి ఒంటరిగా. అప్పుడు నీ గురించి మొత్తం అడుగుతాడు, లెక్కలన్నీ బయటకు తీస్తాడు. నీ గురించి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు పుస్తకం రాస్తూ ఉంటాడు ఆయన. ప్రతి సెకండ్ అక్కడ రికార్డింగ్ అవుతుంది. మొక్కుకున్నావు కదా, మొక్కుబడి చెల్లించావా అంటాడు. ఏం మాట్లాడతావు అప్పుడు? అక్కడ ఏం కుదరవు, బతిలాడుకోవటము ఏం కుదరవు. అసలు ఉగ్రుడే కూర్చుంటాడు రోషముగా. నువ్వు మొక్కుకున్నావు కదా, నాకు మొక్కుబడి చెల్లించావా అంటాడు. అయ్యా అది 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 కుదరలేదా అయ్యా అయ్యా అంటే ఇంకేం ఉండవు, మాటలు ఏముండవు. దేవదూతను పిలిపించి ఈయన తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయను అంటాడు. అక్కడ జాలి, దయ, కనికరం ఉండదు. అది దవడ సింహాసన తీర్పు. కనుక కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నేను మొక్కుకున్నాను నీకు, ఆ మొక్కుబడి కృతజ్ఞత కలిగి నేను నీకు చెల్లిస్తా, అర్పిస్తా. అర్పించటము వేరు, ఇవ్వటం వేరు. అర్పించుట అంటే పూర్తిగా సరెండర్ అయిపోవట, లొంగిపోవటం, పూర్తిగా విధేయత చూపించటం. ఇంకెదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు. భయముతో, భక్తితో, వినయ భయభక్తితో, తగ్గింపుతో అనుకున్నది దేవునికి త్వరగా ఇచ్చేయటానికి ఇష్టపడాలి. దానిలో మళ్ళీ ఆవేశంలో గబక్క నా టైంలో ప్రభు 1,00,000 రూపాయలు కానుకిస్తాను అందంట ఒక ఆవిడ. పని అయింది, 10 లక్షలు వచ్చినాయి ఆమెకి. వచ్చిన తర్వాత అప్పులు వచ్చి ఆవిడకాము 15 లక్షలు ఉన్నాయంట. 15 లక్షలు అప్పు ఉన్నాయి. ఇప్పుడు మందిరానికి నేను 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకా 9 లక్షలు ఉంటాయి. అప్పు 15 లక్షలు ఉన్నాను, ఇంకా 6 లక్షలు కావాలి నాకు. మందిరానికి తర్వాత ఇద్దాం, ఇప్పుడు కాదులే, దేవుడికి మన గురించి తెలుసు కదా అనుకుని దేవుడికి ఇవ్వకుండా ప్రక్కన పెట్టిందండి. దేవునికి ఇవ్వకుండా ప్రక్కన పెట్టి మనసును అనుకుంది దేవుడికి ఇవ్వకూడదు, తర్వాత ఎప్పుడో చూద్దాంలే, అప్పుడు కొద్దిగా ఇద్దాంలే, ఇప్పుడు కుదరదులే అని ప్రక్కన పెట్టేసింది. దేవుడు చెప్పలేదు ఆవిడకి, ఆవిడే నిర్ణయం తీసుకుంది. 15 లక్షలు అప్పు ఉంది, దేవునికి ఇస్తే ఇక 9 లక్షలు ఉంటాయి నా దగ్గర. దేవునికి మన గురించి తెలియదా?
ఇవ్వనంటలేదు, ఇస్తా, ఇప్పుడు కాదు తర్వాత ఇస్తా, అప్పుడు కొద్దిగా ఇస్తా. ముందు అలా మొరుక్కున్నావా? లేదు కదా. అలా అనుకున్నది దేవుడితో మొరుక్కున్న మొక్కుబడిని ఆ రాత్రి మార్చుకుంది. రేపు ఉదయము అప్పులోని పిలిచి 10 లక్షలు ఇచ్చేస్తాను, ఇంకా 5 లక్షలే కదా, మందిరానికి తర్వాత చూద్దాంలే, చిన్నకి ఇద్దాంలే అనుకున్నది. ఉదయం లేచి వాళ్ళకి డబ్బులు ఇద్దాము, తీసుకొని వెళదామని చూస్తే డబ్బులు లేవు, 10 లక్షలు లేవు. ఏం అర్థం కాలేదు ఆవిడకి, పిచ్చెక్కినట్టు, మైండ్ పోయినట్టు అయిపోయింది. ఎవరు ఎత్తుకెళ్ళారో, ఎలా తీసుకెళ్ళారో ఏంటో తెలియదు. తెల్లవారుజామున దేవుడు వచ్చాడు, దొంగతనానికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు కాపాడతాడు కదా, కాపాడలా. ఎందుకు కాపాడలేదంటే తన మనస్సులో తీసుకున్న నిర్ణయం దేవునికి నచ్చలా. డబ్బు చేతికి రాగానే ఒక మనసు, డబ్బు లేనప్పుడు ఒక మనస్సు. దేవునికి మొక్కుకున్నది మొక్కుబడి అలాగే చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మహాజాలి గల దేవుడు. నీ యథార్థతను చూస్తాడు. యథార్థవంతులకు ఏ మేలుయు చేయక మానడు, ఏ మేలైనా చేస్తాడు, ప్రతి మేలు చేస్తాడు యథార్థవంతులకు. యథార్థత అంటే ఏంటంటే దేవునితో నువ్వు ఏమైతే మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం నడవటమే యథార్థత. యథార్థవంతులకు ఏ మేలుయు చేయక మానడంట, ప్రతి మేలు చేస్తాడంట. ఈవిడ యథార్థంగా ఉండి ముందు దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టాలంతే, ఎదురు మాట్లాడకూడదని ఆవిడ ₹1,00,000 అట్లా ఇచ్చి ఈ 9 లక్షలు తీసుకుని అప్పు కట్టేసి వస్తే, తర్వాత దేవుడు మరలా ఆ అప్పు అంతా తీర్చి ఇంకా ఇచ్చేవాడు. దేవుడు ఏం చేతగనోడా? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఈవిడ యథార్థతను గమనించాలని ఆయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసిద్దో చూద్దామని. డబ్బులు రాగానే తన మనసు మార్చేసుకుంది. డబ్బులు ముఖ్యమా? దేవుడు తలుసుకుంటే దానికి 100 రెట్లు ఇవ్వగలడు. ఇప్పుడు చూడు, అసలేమి లేకుండా చేశాడు. దేవునితో చేసుకున్న ఆ మొక్కుబడి మార్చుకుంది, దేవునికి నచ్చల. ఇప్పుడు చూడు ఎంత ఘోరమైన పరిస్థితి. కనుక నువ్వు ఎప్పుడైతే దేవునికి ఏదైతే మొక్కుకుంటావో ఆ మొక్కుబడి చెల్లించడానికి త్వరపడాలి. సంతోషంగా మొక్కుబడి చెల్లించాలి, హృదయపూర్వకంగా మొక్కుబడి చెల్లించాలి. దానిలో పిసినారితనం ఉండకూడదు. ₹1,00,000 ఇవ్వాలా? ఎలాంటిదో ఒకటి జరిగింది. యేసన్న గారి దగ్గరికి వస్తా ఒక ఆవిడకి ₹1,00,000 రావాలి. ఎప్పటి నుంచో అడుగుతుంది, రాలా. యేసన్న గారి దగ్గరికి ప్రార్థన చేయించి, అన్న యేసన్న గారు ఆమె ₹1,00,000 ఇవ్వాలి కానీ 10,000 ఇస్తానన్న నీకు దాంట్లో దశం భాగం ప్రార్థన చేయండి అన్న అంటే సరే అని చేశాడంట. ₹1,00,000 ఇచ్చారంట. 90,000 లోపల వేసుకొని సంచి అటు దోపుకొని లోపల చిన్న సంచి, ఆ రోజు సంచులు ఉండేగా. 10,000 లీటర్కి యేసన్న గారి దగ్గరికి వచ్చిందంట. అన్న ముందు నిలబడిందంట. కొందరు ప్రార్థన చేసుకోవడానికి వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే ప్రేరేపణ, 10,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా అని చిన్నగా ఢిల్లిందంట. మళ్ళీ గోడ ప్రక్కకి 10,000లో 5,000 తీసిందంట. 5,000 ఇవ్వాలా అంటే 50-100 ఇవ్వాలా, యేసన్నకి ఏం తక్కువ అని మళ్ళీ గోడ సట్టిపోయిందంట బయటికి. మళ్ళీ 3,000 ఆ సంచిలో పెట్టింది, 2,000 తీసుకుని వచ్చిందంట. మళ్ళీ సాదా శోధిస్తున్నాడు. 2,000 కూడా ఇవ్వాలంటావా? ₹1,000 ఇస్తే చాలదా? మన కష్టాలు ప్రభువుకు తెలియదా అని మళ్ళీ గోడ సట్టిపోయిందంట. ₹1,000 చేతిలో పెట్టుకొని మిగిలిన ఇంకా ₹1,000 కూడా సంచిలో పెట్టుకొని వచ్చేసింది. 99,000 బ్యాగులో పెట్టుకుంది. ₹1,00,000 ₹1,000 చేతులు పెట్టుకుంది అన్నకిద్దామని. సరే మొత్తం మీద అన్న అవన్నీ చెప్పకుండా, అవన్నీ చెప్తే మళ్ళీ అన్న గుర్తు చేసుకుంటాడుగా, అప్పుడు 1,00,000 వస్తే 10,000 ఇస్తానన్న అంటాడుగా. అందుకని అవన్నీ చెప్పకుండా అన్న చిన్న కానికిచ్చిపోదామని ఇచ్చానన్న. అవును, ప్రార్థన చేశాడు. చిన్న కానికిచ్చి చేతిలో పెట్టి ₹1,000 వెళ్ళిపోయి ఆటో దిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి అని సంచి తెద్దామని చూస్తే సంచి లేదు. ₹99,000 సంచి లేదు. సంచి ఆడపోయిందో తెలియదు. మళ్ళీ ఆటో మాట్లాడుకుని ఆటో ఎక్కి మళ్ళీ మన దాకా వస్తే ఎక్కడ చూసుకుంటూ వచ్చినా సంచి ఆడ కనపడ. మామూలు ఏడుపు కాదు. కొందరికి పిసినారితనం, దేవునికి ఇచ్చే దగ్గర పిసినారితనం. అనవసరంగా అయితే చాలా ఖర్చు పెడతారు. దేవునికి ఇవ్వాలంటే మనసు రాదు. దేవుడు ఎలా ఇస్తాడు?
దేవుడికి ఇచ్చే వాటిలో వెనకంచి వేయకూడదు. దేవుడి మనసు చూస్తాడు. దేవుడిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీ మనసును చూస్తాడు. అనవసరంగా నువ్వు ఎంతమందికి ఎన్ని ఇచ్చావు, ఎన్ని ఖర్చు పెడుతున్నావు, దేవునికి ఇస్తే, సేవకులకి ఇస్తే దేవునికి ఇచ్చినట్లే కదా. అవి లెక్కలు చూసుకోవాలా. చదువు ఆ మాటలు. ఒక మాట, లేవికాండం 7వ అధ్యాయం 16 వచనం. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛ అర్పణయే కాని అయిన ఎడల అతడు దానిని అర్పించు నాడే తినవలెను. చాలు. ఎప్పుడైతే దేవునికి నీవు అనుకున్నది వెంటనే అర్పిస్తావో, ఇచ్చేస్తావో, సంశయం లేక, అనుమానం లేకుండా, పిసినారి బుద్ధి లేకుండా, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అని అనుకోకుండా, అమ్మో ముందు దేవుని పని చేయాలి, తర్వాత మనుషుల పని. దేవుని తెలుసు కదా, దేవుని పని చేస్తే ఆయన ఇంకొక మార్గంలో సరళం చేస్తాడు అనుకొని దేవునికి నువ్వు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? అర్పించిన నాడే దానిని తినవలను. అనగా ఒక పొట్టేలును కానీ ఎద్దును కానీ దేవుని కొరకు బలి ఇచ్చినప్పుడు, బలి మాంసము దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలిన మాంసం ఆ రోజే తినాలంట. అలాగే దేవునికి నువ్వు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడి దేవునికి నువ్వు చెల్లించిన నాడే మిగిలిన దాన్ని నువ్వు అనుభవిస్తావు. 1,00,000 రూపాయల్లో 10,000 మందిరానికి ఇస్తానన్నావు, 90,000 నీకు. ఆ 10,000 మందిరానికి ఇచ్చినప్పుడే మిగిలిన 90,000 నువ్వు అనుభవిస్తావు. ఆ 10,000 ఎప్పుడైతే మందిరానికి నువ్వు ఇవ్వవో ఆ 90,000 ఆ రోజు నీవు అనుభవించలేవు. అది దాని అర్థం. నీవు బలి పశువుని బలి అర్పించిన నాడే దానిని తినవలెను. నువ్వు అర్పించకపోతే దానిని నువ్వు తినలేవు. మొక్కుకున్న మొక్కుబడి చెల్లించినప్పుడే మిగిలిన దాన్ని నువ్వు అనుభవించగలవు. మొక్కుకున్న మొక్కుబడి చెల్లించకుండా వాయిదాలు వేస్తే, ఆలస్యం చేస్తే, పిసినారితనము చూపిస్తే మిగిలిన దాన్ని నువ్వు తినలేవు. దేవుని వాక్యం నిరర్ధకము కాదు. ఆయన మాట మార్చుకోడు. ఏది చెప్పాడు అది చేస్తాడంతే. ఇప్పుడు అర్థమైందా? నేను దేన్ని బట్టి చెప్పాను వాక్యం? ఇది వాక్యం. అర్పించిన నాడే నువ్వు తినాలి. ఏ రోజైతే నువ్వు కరెక్ట్గా అర్పించవో ఆ రోజు తినటానికి యోగ్యురాలు కాదు. జాగ్రత్త గమనించాలి. ఇంకొక మాట గమనించినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. చాలు. మొక్కుకుంటున్నావు, అది చేస్తా, ఇది చేస్తా ప్రభువా, బాప్తిసం తీసుకుంటాను ప్రభువా, కార్యం జరిగితే అది చేస్తా, ఇది చేస్తాను ప్రభువా, మొక్కుకుంటున్నావు. మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యం చేస్తున్నావు, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. అది నీకు ఉరిగా జరుగుతుంది, ప్రమాదము అని రాయబడింది. ఇంకోసారి ఏం రాయబడి ఉండేదంటే, నువ్వు మొక్కుకున్న తర్వాత మొక్కుబడి చెల్లించకపోతే అది నీకు పాపం. దాన్ని ఎలాగైనా దేవుడు తీసుకుంటాడంట నీ దగ్గర నుంచి. మళ్ళీ నష్టము జరిగిన తర్వాత దేవునికి ఇచ్చిన ఇంకా ఉపయోగం ఉంది, నష్టం అలాగే ఉందిగా. నష్టము జరగక మునిపే దేవునికి మొక్కుబడి చెల్లిస్తే దీవెన. ఎలాగైనా నువ్వు మొక్కుకున్న మొక్కుబడి దేవుడు మరల నీ దగ్గర నుండి తీసుకుంటాడు. కానీ ముందు నష్టం జరిగిద్ది. అది అవసరమా? ఉరి, ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇంకో మాట కూడా చూడు, ప్రసంగి పుస్తకం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల, అది నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. అదిగో ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. ఏంటి? అదేంటి? ఆ మాట వేరు, ఈ మాట వేరు కదా. ఎందుకు అలా మాట్లాడాడు అక్కడ అంటే, మధ్యలో ఉన్నది చెప్పటం ఎందుకనే డైరెక్ట్గా చెప్పేశాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే, దేవునికి మొక్కుబడి చేసుకున్న తర్వాత ఎవరైతే దానిని ఆలస్యం చేస్తూ ఉంటారో, కార్యము జరిగిన తర్వాత ఎవరైతే మొక్కుబడి చెల్లించకుండా ఆలస్యం చేస్తుంటారో, ఆ తర్వాత ఇప్పుడు కాదులే, ముందు చాలా అప్పులు ఉన్నాయిలే, సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే అని ఆలస్యం చేస్తుంటారే, వాళ్ళంట దేవుడు దృష్టిలో బుద్ధి లేని వాళ్ళు, బుద్ధిహీనులు.
ఈ బుద్ధిహీనుల పట్ల దేవుడు ఎలా ప్రవర్తిస్తాడంట? బుద్ధిహీనుల యందు ఆ, ఆయనకిష్టము లేదు. వీళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళని దీవించడానికి దేవుడికి ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళని గణపరచడానికి దేవుడికి ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళని ఆశీర్వదించడానికి దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు దీవించకుండా తలక్రిందులుగా తపస్సే చేసిన, ప్రపంచమంతా నీకు మేలు చేయాలని నీ దగ్గరికి వచ్చినా దేవుడు దీవించకపోతే ఎవ్వరూ నీకు మేలు చేయలేరు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను దీవించాలి అనుకున్నప్పుడు ప్రపంచమంతా నీకు విరోధంగా లేచినా దేవుడు నిన్ను దీవించగలడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దీవించకూడదు అనుకున్నప్పుడు ప్రపంచమంతా నీకు మేలు చేయాలని వచ్చిన నీకు మేలు జరగదు, చేయలేరు. కనుక దేవునితో నువ్వు ఏమైతే మురుక్కున్నావో మురుకుబడి చెల్లించు. ఆలస్యమే చేయకు, అనుమానించుకు, వాయిదాలు వేయకు, అశ్రద్ధ చేయకు. ఇంకొక రకంగా పిసినారితనంగా ఉండకు. దేవునికి ఇచ్చి మాట్లాడు. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అది యథార్థత. దేవునికి మొక్కుకున్నావు, అలాగే చెల్లించావు. ఆలస్యం చేయకుండా, సంతోషముగా, ఉత్సాహముగా, ఆనందముగా, త్వరగా దేవునికి ఇచ్చావు. అది యథార్థత. ఈ యథార్థత నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. ప్రతి మేలు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆలస్యం చేయటం వలన, వాయిదాలు వేయటం వలన, దాన్ని మార్చుకోవటం వలన నువ్వు అనవసరంగా చాలా నష్టపోతావు. అలాంటి పద్ధతుల్లోకి వెళ్ళకూడదు. దీనిని స్తుతియాగము అర్పించుట అంటారు. కృతజ్ఞత కలిగి దేవునితో మొక్కుకున్న మొక్కుబడి చెల్లించేదను అంటాడు కీర్తనకారు. దీనిని స్తుతియాగము అంటారు కూడా. ఒకటి. రెండోది, ఇంకొకటి, రోమిలికి రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగంలో ఇంకొక యాగము కనిపిస్తుంది. ఇదేంటంట? సజీవ యాగము. అంటే బ్రతికి ఉన్నది. బ్రతికి ఉండగానే దేవునికి మనం అర్పించుకోవాలి. ఏదైనా బ్రతికున్నప్పుడే మనం చేయగలము, చనిపోయినప్పుడు ఏం చేయలేము. ఆ రోజుల్లో దేవునికి బలి అర్పించేవాళ్ళు జంతువులను. ఇప్పుడు అలా కాదు. దేవునికి జంతువులను కాదు బలి అర్పించేది, దేవునికి మనమే బలి అవ్వాలి. మనుషులు వాళ్ళు చేసిన పాపాల కొరకు పాప క్షమాపణ జరగటానికి, పాపాలకి విముక్తి జరగటానికి, పాపాల నుండి విమోచింపబడటానికి జంతువులను బలిచ్చేవాళ్ళు దేవునికి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనకి పాపము నుండి విడుదల కలగాలి అంటే, పాప విముక్తి జరగాలంటే మనమే దేవునికి బలి అవ్వాలంట. బలి అనగా చంపుట లేదా చనిపోవుట. దేవుని కొరకు మనమే చనిపోవాలంట. కొన్ని సందర్భాలలో అవసరమైతే దేవుని కొరకు చనిపోవటానికనే సిద్ధంగా ఉండాలి. అలాంటి మంచి మనసు ఉండాలి. ఒకటి. రెండోది, దేవుని కొరకు బలి పశువులాగా మనం బలి అవ్వాలి, చావాలి దేవుని కొరకు. లేదా దేవుని కొరకు చంపటానికి ఇష్టపడాలి. చంపటం అనగా మనుషులను చంపటానికి కాదు, జంతువులను చంపటం కాదు. మనలో ఉన్న పాపాన్ని దేవుని కొరకు చంపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న పాపాన్ని దేవుని కొరకు నువ్వు చంపాలి. అది దేవుని కొరకు బలి అవ్వటం అంటే. సిగరెట్ అని అలవాటు ఉందా? చుట్టదాగే అలవాటు ఉందా? మందు తాగే అలవాటు ఉందా? బూతులు మాట్లాడే అలవాటు ఉందా? సినిమాలు చూసే అలవాటు ఉన్నదా?
అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నదా? సాడీలు చెప్పే అలవాటు ఉన్నదా? తగదలు పెట్టుకునే అలవాటు ఉన్నదా? మందిరం మానేసి తిరిగి అలవాట్లు ఉందా? ఏ చెడ్డ అలవాటు అయితే నీలో ఉన్నదో దానిని నువ్వు చంపాలి. అది నీకు మళ్ళీ కనపడకూడదు. దానినే దేవునికి బలి అర్పణ అంటారు, దీనినే బలియాగము అంటారు, సజీవ యాగము అంటారు. అయితే ఇంకొక మాట కూడా చూడండి, దానికి సంబంధించిన మాట చూపిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. సజీవముగా బ్రతికి ఉన్నప్పుడే దేవునికి యాగమైపోవాలి. ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించాలి. ఈ ఆత్మ సంబంధమైన బలి అంటే నేను ఇప్పుడే చెప్పాను, పూర్వకాలంలో చంపేవాళ్ళం జంతువులను. ఇప్పుడు అలా కాదు, మనమే దేవుని కొరకు చనిపోవాలి. ఇది ఆత్మ సంబంధమైన బలి. అవసరమైతే దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదా ఇంకొక విషయం ఏంటంటే, మన లోపల దాగి ఉన్న దేవునికి ఇష్టం లేని పాపాన్ని చంపాలి. దేవునికి ఇష్టం లేని పాపం నీలో ఏమైనా ఉన్నదా, దాన్ని చంపాలి. దాన్ని చంపటానికి దేవుణ్ణి కృప అడగాలి. దేవా, పలానా చెడ్డ అలవాటు నాలో ఉంది, దాన్ని చంపటానికి నాకు కృపనివ్వయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడిని బ్రతిమలాడుకోవాలి, కన్నీళ్లతో అడగాలి, ఆశతో అడగాలి, దుఃఖముతో అడగాలి, వేదనతో అడగాలి. ఆ చెడ్డ అలవాటును చంపే కృప నీకు ఇస్తాడు. ఆ కృపను పొందుకొని చెడ్డ అలవాటుని చంపాలి, ఆ చెడ్డ అలవాటుని జయించాలి. బ్రతికుండగానే మనలో ఇలా జరగాలి ఈ క్రియ. ఇది ఆత్మ సంబంధమైన బలి, ఇదే సజీవ యాగము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే 9వ వచనంలో ఇంకో మాట ఉంది, దానికి సంబంధించిన మాట. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను వెలుగులోకి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. సజీవముగా మనం యాగమైపోవాలి. సజీవముగా దేవుని కొరకు చనిపోవటానికి, మనలో దాగి ఉన్న పాపాన్ని దేవుని కొరకు చంపటానికి, మనలో దాగి ఉన్న పాపాన్ని దేవుని కొరకు విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉండాలి. అదే సజీవ యాగము. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, సజీవ యాగం అంటే అనేకులకు దేవుని యొక్క మాటలను మనము ప్రచురించే వారంగా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను అనేక మందికి చెప్పాలి, చెప్పి దేవుని యొద్దకు నడిపించాలి. అలా దేవుని కొరకు మనం దేవుని మాటలను చెప్పి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాలని ముందుకు వెళుతున్నప్పుడు కష్టాలు ఎదురవుతాయి, కన్నీళ్లు ఎదురవుతాయి, దుఃఖం ఎదురవుతుంది, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా లెక్క చేయకుండా అలాగే ముందుకు వెళ్ళాలి. ఎవరో ఒక ఆయన అన్నాడండి, ఏంటి బాబు సేవ మానేసామంటే, సేవ అంటే నేను అనుకున్నాను కమ్మగా తెల్లబట్టలు వేసుకొని రోజు చికెన్ పెడతారు, రోజు పలా ఉండిద్ది, మాకు ఈరోజు కోటలు ఉంటాయి కదా, ఫిష్ తినొచ్చు, అబ్బా మటన్ బ్రహ్మాండంగా ఉండిద్ది అసలు అని తిండి కోసమని సేవలు అడుగు పెట్టాడంట పాపం. వేకుజాము లేచి 1 గంట నిలువు మొక్కని పెడుతున్నారు, స్తోత్ర ప్రార్థన అంటారు. కోటని పోయి లేక 2 అవుతుంది, నిద్ర ఉండట్లేదు, 4 గంటలకు లేపుతున్నారు. సరే స్తోత్ర ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమైనా పడుకుందామంటే మళ్ళీ కుదరదు, మధ్యాహ్నం ఏదైనా పడుకుందామంటే కుదరదు, పరిచర్య ఉండిద్ది. రోజుకు 2 గంటలు 3 గంటలు నిద్ర అయిపోయింది, నిద్ర సరిపోవట్లేదు, తిన్నది వంట పడట్లేదు,
తిని ఉపయోగం ఉంది, నిద్ర ఉండట్లేదు, రాత్రింబోలు సేవని తిరగాలి, కష్టపడాలి, నా వల్ల కావట్లేదు నాయన, ఆ తిండి లేకపోయినా పర్వాలేదని సేవ మనేసి ఇంటికి వెళ్ళిపోయాడట. సేవ అంటే యేసన్న గారు మాకు ఏమి నేర్పించాడంటే దాని డెఫినిషన్, సేవ అనగా ఈజ్ ఈక్వల్ టు చావు అని రాసుకోండి అన్నాడు. అంటే దేవుని కొరకు చావాలి, దేవుని కొరకు శరీర కోరికలన్నీ చంపాలి, అన్నీ చావాలి. ఇక ఇలా సజీవ యాగముగా నీవు ఉన్నప్పుడు, దేహాన్ని అలా దేవునికి సమర్పించుకున్నప్పుడు, సజీవ యాగముగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, అదంట దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన భక్తి అంట. రోమిలికి రాసిన పత్రిక 12:1 ఉండిద్ది. సహోదరులారా పరిశుద్ధమును, అదిగో అది పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమునైన, దేవునికి ఇష్టం లేదు అనగానే దాన్ని విడిచిపెట్టడమే పరిశుద్ధత. నాకు ఇది చేయను అనగానే నీకు ఇష్టం లేకపోయినా దాన్ని ఇష్టంగా మార్చుకొని చేయటమే పరిశుద్ధత. దేవునికి అనుకూలమునైన, అది దేవునికి అనుకూలమైనదంట, సజీవ యాగం. అదుగో సజీవ యాగము, అది ఇది పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైనది సజీవ యాగము. దేవుడు వద్దన కదా కోరికను చంపేసే, దేవుడు వద్దన్నాడు అంతే, దేవుని కోసం నేను బ్రతకాలి. దేవుడు అంట మన శరీరాన్ని వెల ఇచ్చి కొన్నాడంట. మనము మన సొత్తు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడానికి నీవు నీ సొత్తు కాదు, నిన్ను యేసయ్య ఆయన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు ఆయన సొత్తు, ఆయన సొమ్ము, ఆయనకి ఇష్టం వచ్చినట్టు నడవాలి. కొన్ని సందర్భాల్లో నీకు బాధ కలిగిన చెప్పాలి, భర్తకి ఇష్టం వచ్చినట్టుగా నడుస్తాను అనకూడదు, ఇక్కడ దేవునికి ఇష్టమైనట్టే నడవాలి. భార్యకి ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాను అనకూడదు, దేవునికి ఇష్టం వచ్చినట్టే నడవాలి. అట్లాగని భర్త ఇష్టాన్ని నెరవేర్చకూడదని కాదు, భార్య ఇష్టాన్ని నెరవేర్చకూడదని కాదు. నీ భర్త కొన్ని ఇష్టాలు కలిగి ఉన్నాడు నీ పట్ల. అమ్మాయి నువ్వు అలాంటి చీరలు కట్టుకో, ఎలాంటి చీరలు కట్టుకో, అమ్మాయి నువ్వు సినిమా హీరోయిన్ లాగా ఉండాలి, జడ అట్లేసుకో ఇట్లేసుకో, బట్టలు అలా కట్టుకో ఎలా కట్టుకో, సినిమాకి ఎలా రెడీ అవ్వు అని దేవునికి ఇష్టం లేని వాటిని చేయమంటున్నప్పుడు నువ్వు కొంచెం ఆలోచించాలి. నాకు నచ్చదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, అది దేవునికి ఇష్టం లేనివి నేను చేయను, నువ్వేమన్నా అనుకో అని మంచిగా చెప్పుకోవాలి. కానీ ఇటు దేవుడు చేయమంటున్నాడు, నీ భర్త చేయొద్దు అంటున్నాడు, అప్పుడు దేవుడి మాటే వినాలి. దేవుడు చేయొద్దు అంటున్నాడు, నీ భర్త చేయమంటున్నాడు, దేవుని మాటే వినాలి. ఫస్ట్ ప్రియారిటీ దేవునికే ఇవ్వాలి, ప్రాధాన్యత దేవుని మాటకే ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోకానికి పంపింది దేవుడు. మనకి ఈ లోకానికి వచ్చేటప్పుడు భర్త లేడు, భార్య లేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ నీతో భర్త రాడు, భార్య రాదు, పిల్లలు రారు, ఎవరు రారు. అప్పుడు దేవుని దగ్గరే ఉండాలి. రాకమునుపు దేవుని దగ్గరే ఉన్నాము, పోయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరే ఉంటాం. ఈ మధ్యలో 4 రోజులే భర్త భార్య పిల్లలు, బాంధవ్యములు, బంధుత్వాలు, బంధాలు. రాకమునుపు దేవుని మనసులో ఉన్నాము, పెళ్ళిన తర్వాత దేవుని దగ్గరే ఉండాలి. దేవునితో ఉండాలి అంటే ఈ లోకములో ఈ బంధాలకి బాంధవ్యాలకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకూడదు. అది ఈ లోతైన సత్యం. నీకు బాధ కలిగిన చెప్పాలి. అప్పుడు నువ్వు దేవుని కొరకు సరే ప్రభువా నీ చిత్తమే, నీ ఉద్దేశమే నెరవేరుస్తా, నీవే నాకు ముఖ్యం, ఇవన్నీ ముఖ్యం కాదు అని ఇబ్బంది ఉండిద్ది. అప్పుడు సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఏంటి ఆమెకు దేవుడే ముఖ్యం అంట, దేవుడు చెప్పినట్టు చేసిద్దంట, నువ్వు చేయొద్దు అంటున్నావు, ఆమె చేస్తానంటుంది. నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు అంటున్నావు కదా, ఆ ప్రార్థనకి వెళ్ళిద్దంట. బాప్తిని తీసుకోవద్దు అంటున్నావా, ఆ బాప్తిని తీసుకునిద్దంట. నువ్వు ఇలా కట్టుకో, బట్టలు అలా కట్టుకో అంటున్నావా, అలా నేను కట్టుకోను, దేవుడికి ఇష్టం ఉండదు అంటుంది కదా, ఆమెను కొట్టు తిట్టు అని సైతాన్ గాడు శోధిస్తాడు బాగా. అప్పుడు నీకు ఇబ్బంది కలిగిద్ది. పచ్చి బూతులు తిడతాడు నీ భర్త, నిన్ను కొడతాడు, చిత్రహింసలు పెడతాడు. కొంతకాలం సహించుకోవాలి. దేవుడు ఒక అద్భుతం చేయలేడా? చేయగలడు. నీవు ఆయన తిడుతున్నాడని కొడుతున్నాడని దేవుని మాటను విడిచిపెట్టి ప్రక్కకి వెళతావా? నీ భర్త చెప్పినట్టే వింటావా? నీ భార్య చెప్పినట్టే వింటావా? అత్తమామలు చెప్పినట్టే వింటావా? దేవుని మాటకు లోబడవా? చూద్దామని దేవుడు కొంచెం ఆలస్యం చేస్తాడు. అద్భుతం చేయగలడు, కొంచెం ఆలస్యం చేస్తాడు చూద్దామని.
తిట్టినా, కొట్టినా, నిందించినా, అవమానపరిచినా, అల్లరి చేసినా, ఎన్ని చేసినా నేను దేవునికి ఇష్టమైందే చేయాలి. దేవునికి ఇష్టం లేనిది మీరు చేయమంటున్నారు, నేను చేయను. దేవునికి ఇష్టమైందే చేస్తా, దేవునికి ఇష్టం లేనిది నేను చేయను అని ఎప్పుడైతే దేవుని కొరకు రోషముగా నిలబడతావో ఇబ్బందులు వస్తాయి. సద్భక్తితో బ్రతకని ఉద్దేశించు వారికి శ్రమలు రాక తప్పు వస్తాయి. శ్రమలు వచ్చినా ఓర్చుకొని, సహించుకొని, భరించుకొని నువ్వు నిలబడ్డావే, దీనినే సజీవ యాగము అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళంటే దేవుడికి చాలా 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 ఇష్టం. శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి కొందరంట వారిని వేతన పెడుతూ ఉన్నప్పుడంట ఆ వేతనం నుండి విడుదల పొందడానికి వారు ఇష్టపడలేదంట. చదవండి ఆ మాటలు. ఇబ్రానీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఎంత ఇబ్బంది అయినా అలా ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు నిలబడతావో, దేవుని కొరకు నువ్వు సజీవ యాగముగా వేతన పరచబడ్డావు కాబట్టి దేవుడు నిన్ను బహుగా ఇచ్చేస్తాడు, బహుగా గనపరుస్తాడు. చేసిన పరిచర్య మర్చిపోవడం దేవుడు అన్యాయస్తుడు కాదు. చేసిన భక్తి మర్చిపోవడం దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్ను పరీక్షించటానికి దేవుడు నిన్ను అలా ఉంచుతాడు. నువ్వు ఎంత శ్రమపరచబడతావో, ఎంత వేదన పరచబడతావో, ఎంత నిందించబడతావో, ఎంత అవమానపరచబడతావో, ఎంత అల్లరి చేయబడతావో, ఎంత కన్నీళ్ళు పెడతావో, ఎంత దుఃఖపరచబడతావో, దేవుని కొరకు రోషము నిలబడితే అంతకు రెట్టింపుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే సిగ్గుతో తలదించుకొని బ్రతుకుతున్నావు అక్కడే దేవుడిని తల ఎత్తి గనపరుస్తాడు. ఆమేన్. ఎవరైతే ఎగతాళి చేసి ఏళన చేసి మాట్లాడి నవ్వుకున్నారో నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు, నీ కాళ్ళ మీద పడేటట్టు దేవుడు చేస్తాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, రోషమగల దేవుడు. చేసినది ఎప్పుడు మర్చిపోడు ఆయన. ఒకటి స్తుతి యాగము. దానిలో దాగి ఉన్న సత్యము ఏంటంటే దేవునికి బలి అర్పించుకున్న తర్వాత ఎన్ని వచ్చినా కృతజ్ఞత కలిగి బలిని చెల్లించాలి. అదే స్తుతి యాగం, స్తుతించుట. రెండోది సజీవ యాగం. ఈ శరీరంలో ఎన్ని వేదనలు వచ్చినా సహించుకొని భరించుకొని దేవుని చిత్తాన్నే చేయాలి. దేవుని విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాలి, దేవుడు చేయమన్నది చేయాలి, అంతే. అది సజీవ యాగం. ఇంకో మాట చదవండి, ముగించుకుందాం. కొద్ది మాటలు చాలా క్లుప్తంగా చెప్తాను. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. చాలు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీలో విశ్వాస యాగము ఉన్నది. ఓ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీలో విశ్వాస యాగము ఉన్నది. మీలో ఉన్న ఈ విశ్వాస యాగమునకు నేను పానార్పణముగా పోయబడుచున్నాను. అది ఆనందంగా చేస్తున్నా. పానార్పణముగా పోయబడుట అంటే దీనిని ఇట్లా పూర్తిగా బోరలించినట్లయితే చొక్క నీళ్ళు కూడా ఉండవు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘము కొరకు పానార్పణగా పోయబడుతున్నాడంట. అంటే తనలో ఉన్న ప్రాణ, ఆత్మ, శరీరము మొత్తము సంఘము కొరకు ఖర్చు పెట్టడానికి, సంఘము కొరకు రక్తము కార్చడానికి, సంఘము కొరకు నిందలు అనుభవించడానికి, సంఘము కొరకు అవమానాలు అనుభవించడానికి, సంఘము కొరకు శ్రమపరచబడటానికి, సంఘము కొరకు చనిపోవటానికైనా సిద్ధముగా ఉన్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం కొరకు. ఎందుకంట ఆ సంఘం అంటే అంత ప్రేమ దైవజనుడికి? ఎందుకంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసుల కంట విశ్వాస యాగం ఉన్నదంట. ఏముంది? అందరు చెప్పాలి. ఏముంది? విశ్వాస యాగము. అంటే దేవుని మీద వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దేవునికి వాళ్ళు అర్పించుకుంటున్నారంట. ఏంటి వీరిలో ఉన్న విశ్వాస యాగము అంటే? యాగం అంటే అర్పించుకొనుట.
సమర్పించుకొనుట. దేవుడు మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు అనే విశ్వాసం వీళ్ళ గుండెల్లో ఉన్నది. దాని కొరకంట దేవుని సేవకులకు, దేవుని యొక్క బిడ్డలకు ధారాళంగా ఇస్తున్నారంట వీళ్ళు. ఇదే విశ్వాస యాగము అంటే. దేవుడు మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు, దేవుడు ఉన్నాడు. దేవునికి మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు అనే విశ్వాసము కొలది వీళ్ళు ఏం చేశారంటే సేవకుల యొక్క ప్రతి అవసరత తీర్చారంట. విశ్వాసులకు కూడా సహాయం చేయటము మర్చిపోలేదంట. దేవుని మీద విశ్వాసముతో దేవునికి మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు మనకిస్తాడు అని విశ్వాసముతో దేవుని సేవకుల ప్రతి అవసరత తీర్చారంట. విశ్వాసులకు కూడా వీళ్ళు మేలు చేశారంట, ఫిలిప్పీ పట్టణంలో ఉన్నట్టు విశ్వాసులు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీ కొరకు నేను పానార్పణముగా పోయబడటానికి ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ప్రాణ ఆత్మ శరీరం మీ సంఘము కొరకు అర్పించడానికి నేను సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా అంటున్నాడు. మీరు విశ్వాస యాగము ఉన్నది. దేవుని మీద విశ్వాసముతో మీరు దైవ సేవకులకు, అనేక మంది విశ్వాసులకు కూడా సహాయం చేస్తున్నారు, ఇచ్చే మనసు మీకున్నది అన్నాడు. అది విశ్వాస యాగం అంటే. మనం ఇస్తే దేవుడు మనకిస్తాడనే విశ్వాసం వాళ్ళకున్నది. అందుకు దైవ సేవకులకు ధారాళంగా ఇచ్చారంట, దేవుని బిడలకు కూడా, విశ్వాసులకు కూడా సహాయం చేశారంట. దానిని విశ్వాస యాగము అంటారు. ఏం చేశారంటే వీళ్ళు చూడండి, అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎంత మంచి సాక్ష్యం ఇది. అనేక సంఘాలు అపోస్తలుడైన పౌలు గారు కట్టాడు, 14 పత్రికలు రాశాడు. ఆయన అంటాడు, నేను కట్టినటువంటి సంఘాలన్నిటికంటే ప్రత్యేకమైన సంఘం మీరు అంటున్నాడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న విశ్వాసులతో. ఏంటి అంటే మీలో ఉన్న ప్రత్యేకత, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు నా ప్రతి అవసరత మీరు గుర్తుపట్టి అవి తీరుస్తూ వచ్చారు. మిగిలిన సంఘాలన్నిటికంటే కూడా మీ సంఘం గురించి నేను గొప్పగా చెప్పగలను అంటున్నాడు. ఓ దైవజనుడు, మీలో విశ్వాస యాగం ఉన్నది. మనము దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని సేవకులకు ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డలకు మనం ఇచ్చినప్పుడు, దేవుని మందిరానికి మనం ఇచ్చినప్పుడు, దేవుని మందిరానికి మనం చేసినప్పుడు దేవుడు మనకిస్తాడు అనే విశ్వాసము వాళ్ళలో ఉన్నది. ఆ విశ్వాసము కొలది ధారాళంగా ఇచ్చారంట. అదే విశ్వాస యాగము. అలా విశ్వాస యాగము మీలో ఉన్నది. మీ కొరకు పానార్పణము పోయబడటానికి నేను సిద్ధముగా ఉన్నాను. మీ కొరకు రక్తాన్ని చిందించడానికైనా, మీ సంఘము కొరకు ప్రాణాలు పెట్టడానికైనా నేను సిద్ధముగా ఉన్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటి వాళ్ళలో ఉన్న విశ్వాస యాగము? మణి చదువు. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నారు. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించినప్పుడు మాసిదోనియా నుండి నేను వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకునే విషయములోను, నా దగ్గర నుంచి పుచ్చుకునే విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు మీకే తెలియను. చాలు. దైవ సేవకుడికి ఇవ్వటములో దేవుని సేవకుడికి ఇస్తే దేవుడు మనకిస్తాడనే విశ్వాసం అన్నది. అందుకు దైవ సేవకుడికి ఇచ్చారంట. అదే విశ్వాస యాగం. అలా ఇచ్చారు కాబట్టి దైవజనుడి దగ్గర నుంచి తీసుకున్నారంటున్నాడు. ఏం తీసుకున్నారంట? అక్క చెప్పి వాళ్ళు ఎవరు కానుక ఇచ్చారంట 3000 ప్లేట్లు. 3000 ప్లేట్లలో 1000 ప్లేట్లే ఉన్నాయంట. 2000 ప్లేట్లు ఏమైనట్టు?
దొంగలు వచ్చారు ప్లేట్ల కోసం ప్రత్యేకంగా, అయ్యా బంగారు ప్లేట్ల. మరి ఏమైనట్టు? అన్నం తినేది ఎవరు? మీరేగా ప్లేట్లో అన్నం తింటున్నారు, బ్యాగులో పెట్టుకొని పోతున్నారు అంట కొందరు. అందరూ కాదులే. మరి అంత పెద్ద బ్యాగ్ తెచ్చుకుంటున్నారా? ప్లేట్ పెట్టి బ్యాగు, ప్లేట్ మడవటానికి అదేమన్నా ఇస్త్రా కాదుగా. మరి ఎట్లా పోతున్నాయో తెలియదు ప్లేట్లు. తీసుకెళ్తేనే పోతాయి, లేకపోతే వాళ్ళకి కాళ్ళు ఉన్నాయా, వాటికి వీల్స్ ఉన్నాయా? దైవ సావులకి ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు అని ఇస్తున్నారంట. అంటే విశ్వాస యాగం ఉన్నది వాళ్ళ. దేవుని సేవకులకి ఇస్తే దేవుడు ఇస్తాడని విశ్వాసం ఉన్నది, ఇస్తున్నారు. ఇవ్వటమే యాగం, అర్పించటం, ఇవ్వటం యాగం. విశ్వాస యాగం ఉన్నది. దైవ సేవకులకి ఇస్తే దేవుడు మనకి ఇస్తాడని ఇస్తున్నారు. దైవ సేవకుడికి ఇస్తున్నారంట, దైవజనుడి దగ్గర నుంచి తీసుకున్నారంట. దైవజనుడి దగ్గర నుంచి ఏం తీసుకున్నారు? డబ్బులు తీసుకున్నారా? మరేం తీసుకున్నారు? ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అది దైవజనుడికి ఇవ్వగానే దైవజనుడు హృదయపూర్వకంగా వాళ్ళని దీవించాడు. వారు అలాగే దీవించబడ్డారు. అదే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, మీలో విశ్వాస యాగం ఉన్నది. దేవుడు ఇస్తాడని విశ్వాసంతో నాకు ఇచ్చారు, అదే విశ్వాస యాగము. మీరు నాకు ఇచ్చారు, నా దగ్గర నుంచి తీసుకున్నారు. నాకు ఇవ్వటం బాగానే ఇచ్చారు, నా దగ్గర తీసుకోవడం కూడా బాగానే తీసుకున్నారు. ఏం తీసుకున్నారు అంటే, నా దగ్గర నుంచి దీవెన కూడా బాగానే తీసుకున్నారు మీరు. అనగా అనేక సంఘాలు నాకు తెలుసు, ఆ సంఘాలన్నింటిలో మీది ప్రత్యేకమైన సంఘం. నాకు ఇవ్వటం బాగానే ఇచ్చారు, నా దగ్గర నుంచి దీవెన కూడా మీరు బాగానే తీసుకున్నారు. నాకు మీలాగా ఇచ్చిన వాళ్ళు లేరు, మీలాగా నా దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎక్కువగా తీసుకున్న సంఘం కూడా లేదు. మనము పెట్టుబడి పెట్టిన కొలదే పంటను దిగుబడి చేసుకోగలము. నువ్వు అరెకరము వేసావు పంట, ఒక ఆయన 5 ఎకరాలు పంట వేసాడు. 5 ఎకరాల పంట వేసిన ఆయన తీసుకున్నంత గింజలు పంట అరెకరం వేసిన వాడికి వచ్చిద్దా? రాదు కదా. నువ్వు దేవునికి ఇచ్చే కొలదే దేవుడు నీకు ఇస్తాడు. మీలో కొందరి గురించి నేను చెప్పగలను, అందరి గురించి చెప్పలేను, పేర్లు చెప్పను, నాకు తెలుసు. మీలో కొందరు ఉన్నారు, విశ్వాస యాగము కలిగిన వారు ఉన్నారు. అంటే దేవుని సేవకులకు, దేవుని మందిరానికి మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు అని దేవునికి ఇస్తున్నారు, దైవ సేవకులకు ఇస్తున్నారు, పరిచర్యకులకు ఇస్తున్నారు. వీరిలో విశ్వాస యాగం ఉన్నది. వాళ్ళు ఎలా ఇస్తున్నారో నాకు, నా దగ్గర నుంచి దీవెనలు కూడా అలాగే తీసుకుంటున్నారు, అలాగే బహుగా దీవించబడుతూ ఉన్నారు. ఆమె అది నేర్చుకో, మందిరానికి వచ్చిపోవటం కాదు. ఏదన్నా మీటింగ్స్ ఉన్నాయి, మందిరంలో ఏదైనా పరిచర్య జరుగుతుంది అని చెప్పినప్పుడు వెంటనే నువ్వు స్పందించాలి. నువ్వు ఎంత ఇచ్చావనేది ముఖ్యం కాదు, నీ స్తోమత కొలది. గుర్తుపెట్టుకో, అసలు నువ్వు ఇచ్చేవా ఇవ్వలేదా అనేది ముఖ్యం. ఇవ్వలేదు అంటే నీలో విశ్వాస యాగము లేదు. దైవ సేవకుడు ఇవ్వలేదు కాబట్టి దైవజనుడి దగ్గర నుంచి నువ్వు తీసుకోలేవు ఏ దీవెన. మందిరానికి ఇవ్వలేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి నువ్వేమి తీసుకోలేవు. సేవకు ఇవ్వలేదు కాబట్టి నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమి తీసుకోలేవు. ఇవ్వటం నేర్చుకో. నీ స్తోమత కొలది. నువ్వు రూపాయి ఇచ్చినా తీసుకుంటా, 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా, నువ్వు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటా. ఇవ్వటం అనేది తప్పనిసరిగా జరగాలి. అది అలా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సంతోషిస్తాడు నిన్ను చూసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం వరకు, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చాలు. దేవుడు వారిని పరిశోధించాడంట. ఎవరాళ్ళు? ఏ సంఘం అది? మాసిదోనియా సంఘస్థులను దేవుడు పరిశోధించాడంట, పరీక్ష పెట్టాడంట. ఏంటి పరీక్ష తెలుసా? వాళ్ళు బాగా శ్రమలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మందిరానికి మీరు ఇవ్వండి అని అన్నాడంట. మేమే ఇబ్బందుల్లో ఉన్నాం, మాగే పనులు లేవు నాయన, మాగే కష్టాలు నాయన, ఈ టైంలో ఏంటి నాయన అనుకోలేదంట వాళ్ళు. ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఇవి ఎప్పుడు ఉండేయలే. దేవుని మందిరము యొక్క పరిచర్య అనేది రోజు ఉండదు కదా, ఎప్పుడో ఒకసారి కదా. కోటాలు అనేవి రోజు ఉండవు కదా, ఎప్పుడో ఒకసారి కదా అని ఏం చేశారు వాళ్ళు? ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా దేవుని మందిరానికి ఇచ్చారంట.
అది దేవుడు పెట్టిన పరీక్ష అంట. అందుకని దేవుడు వాళ్ళకి బహుగా ఇచ్చి బహుగా సంతోషింపజేశారంట. గట్టిగా సపట్లో ఆమె హల్లెలూయా. వాళ్ళ దాతృత్వము బహుగా విస్తరించింది అంటాడు అక్కడ. ఎన్ని శ్రమలు ఉన్నా ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి ఇచ్చారంట వాళ్ళు. దేవుడు కూడా వాళ్ళకి బహుగా ఇచ్చి వారిని బహుగా ఆనందింపజేశాడంట. అంటే వారిలో ఏమున్నది అంటే విశ్వాస యాగం ఉంది. అది ఎన్ని శ్రమలున్నా మనకెప్పుడు ఉండే దేవుని పరిచయం ఎప్పుడు ఉండదు కదా. మీటింగ్స్ ఉన్నాయి, ఇవ్వండి అని ఎప్పుడైనా చెప్పానా? ఆ ఛాన్స్ వచ్చిందా? నువ్వు వెనకంజ వేయొద్దు, గుర్తుపెట్టుకో. తప్పనిసరిగా అందరూ ఇవ్వాలి. తప్పించుకోగాక. నువ్వు తప్పించుకుంటే దేవునికి ఇవ్వకపోతే దేవుడు నీకు ఇవ్వడు. విశ్వాస యాగము అంటే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఉన్నా దేవునికి ఇచ్చి చూడు, ఇవ్వు అంతే. నీకు ధారాళంగా దేవుడు ఇస్తాడు, బహుగా నేను సంతోషింపజేస్తాడు. మనము దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తాడని దేవునికి ఇవ్వటమే విశ్వాస యాగము. ఎలాంటి వాళ్ళు అంటే దేవుడికి ఇష్టము. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మోకరించండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్య దిగి వచ్చి మీద ఆశుడిగా నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం అయ్యా. మీరు మాట్లాడుతూ వచ్చారు. ఉపకారము చేయుట, ధర్మము చేయుట, మరువకుడి అంటున్నా. ఇట్టి యాగములు దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టమైన యాగములు అని. ఒకటి స్తుతి యాగము. దేవా, నీకు మొరుకుకున్న తరువాత ఆ మొరుకుబడి చెల్లించడానికి త్వరపడాలి, ఆలస్యం చేయకూడదని. సనక్కూడదు, గొనకూడదు, మనసు మార్చుకోకూడదు, పిసినారితనంగా ఉండకూడదు, వెనుకకు తీసుకోకూడదు, వాయిదాలు వేయకూడదు. సంతోషంగా, ఉత్సాహముగా ఎలా మొరుకుకున్నామో మేము అలాగే మొరుకుబడి చెల్లించాలని. అది యథార్థమైన హృదయం అని. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను, అన్ని మేలులు చేస్తానని మీరు అన్నారు. స్తోత్రం. ఇది స్తుతి యాగము అంటున్నారు. స్తుతి యాగములో దాగి ఉన్న సత్యము. రెండోది సజీవ యాగం. దేవా, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో పాపము చేసినప్పుడు జంతువులను చంపేవాడు, పాప విముక్తి కొరకు, పాప విడుదల కొరకు. ఇప్పుడు అలా కాదు. ఈరోజు మేమే మీ కొరకు చనిపోయే వారంగా ఉండాలని, మాలో ఉన్న పాపాన్ని, చెడ్డ అలవాటు, ఆచారాల పద్ధతులను చంపాలని. ఇదే సజీవ యాగము. నీకు ఇష్టం లేని వాటిని, మాకెంత ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలని. ఇదే సజీవ యాగము. మీకు ఇష్టమైనవి, మాకు ఇష్టం లేనివి, వాటిని ఇష్టముగా మార్చుకొని మేము చేయాలి. ఆ ఇష్టాన్ని, మీకు ఇష్టం లేదు, అది మాకు ఇష్టము, ఆ ఇష్టాన్ని మేము చంపుకోవాలని. ఇదే సజీవ యాగము. దేవుని నీ కొరకు బ్రతుకుతున్నప్పుడు కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దరిద్ర శ్రమలు ఎన్నో ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా ఓర్చుకొని నీ కొరకే బ్రతకాలి. ఇదే సజీవ యాగం అని నేను మాకు తెలియజేస్తూ వచ్చారు. మూడోదిగా విశ్వాస యాగము. దేవా, మీకు ఇస్తే మీరు మాకు ఇస్తారు, మీకు ఇచ్చినప్పుడే మేము మీ దగ్గర నుంచి పొందగలమని నమ్మి మీ సేవకులకు ఇవ్వటము, మీ మందిరానికి ఇవ్వటం, మీ పరిచర్యకి ఇవ్వటం, మీ పరిచర్య కొరకు సేవకులు కష్టపడటం, ఇదే విశ్వాస యాగము అని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు అపోస్తలుడైన పౌలు గారి యొక్క అవసరతలు ఏంటి గుర్తుపట్టి ఆయన ప్రతి అవసరత తీర్చారని, అలా విశ్వాసముతో అలా చేశారని, వారు విశ్వాస యాగము కలిగి ఉన్నారని మీరు మాకు తెలియజేశారు. అలా ఏ సంఘముల వాళ్ళు ఇవ్వలేదని, దైవజనుడికి ప్రతి అవసరత తీర్చారు మీరు తెలియజేశారు. వారు ఇచ్చారు కాబట్టి దైవజనుడి దగ్గర నుంచి తీసుకున్నారు. దైవజనుడి దగ్గర నుంచి దీవెనలు కూడా అలాగే తీసుకున్నారు. వాళ్ళలాగా దైవ సేవకుడికి ఇచ్చిన వారు
దైవజనుడి దగ్గర దీవెనలు తీసుకున్నవారు మరి ఒక సంఘం లేదని మీరు సాక్ష్యం ఇస్తూ వచ్చారు దేవుడు. కనుక క్రీస్తు యేసునందు వారు ప్రతి అక్కర తీర్చబడును అని దైవ సేవకుడు ద్వారా వాగ్దానం ఇచ్చారు, వాగ్దానం నెరవేర్చారు. విశ్వాసముతో దేవునికి ఇస్తే దేవుడు మాకు ఇస్తాడు అని విశ్వాసంతో ఇచ్చే మనసు ఉండాలని, తప్పించుకునే మనసు ఉండకూడదని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అప్పుడు దేవా మీ దగ్గర నుంచి మేము తీసుకునేటువంటి ఆ మంచి అవకాశం మాకు దొరుకుతుందని, మీకు ఇచ్చినప్పుడే మీ దగ్గర నుంచి మేము తీసుకోగలమని, ఇవుడి మీకు ఇవ్వబడనన్నారు. ఇవ్వకపోతే మీ దగ్గర నుంచి మేము తీసుకోలేమని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. మా ప్రతి అవసరత తీర్చబడాలి అంటే, మేము మీ దగ్గర నుంచి ప్రతి దీవెన పొందుకోవాలి అంటే నిశ్చయముగా నీకు ఇచ్చే వారంగా ఉండాలి. ఇదే విశ్వాస యాగమని, దేవునికి ఇస్తే దేవుడు మాకు ఇస్తాడని నమ్మటమే విశ్వాస యాగమని తెలియజేస్తూ వచ్చారు. ఇంతబడి వాక్యం వరదా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసార జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కనిటాత్మను కొమ్మరించండి, మననెత్ర వెలిగించండి. భయభక్తి చేతి నింపండి, కృతజ్ఞత చేతి నింపండి. బిడ్డలు బయలుదేరి పెడుతున్నారు, మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా చేరటాన్ని కృప చూపించండి. ఈ రోజు నుంచి ప్రభువా బిడ్డలలో స్తుతి యాగము, సజీవ యాగము, విశ్వాస యాగము చేత బిడ్డలను నింపమని నేను అడుగుతున్నా. బహుగా ఇచ్చించి, బహుగా కనపరిచి, బహుగా ఆశీర్వదించి నీ నామని మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమ సన్నిధి సముఖం చేరున్న మనకు, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా.